హలో అండి. మీరెప్పుడన్నా మా గుంటూరు పునుగులు తిన్నారా? కనీసం చూసారా? చూడటానికి అటు ఇటుగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. మేము ఎక్కువగా ఇడ్లీ పిండితో చేస్తాము. ఇడ్లీ పిండిలో కొంచెం బియ్య పిండి కలుపుకొని ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొంచెం చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది తయారు చేసుకోవడం పిండి చాలా చాలా సింపుల్. ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. ఈలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత నూనెను వేసుకొని నూనె బాగా వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండిని మనం పునుగుల్లాగా వేసుకోవటమే. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కానీ మా గుంటూరులో ఏ బండి దగ్గర అయినా కానీ దొరికే పునుగులు ఇవే అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా టమాటా పచ్చడిలో తింటే ఎంత బావుంటుందో. పైన బియ్య పిండితో క్రిస్పీగా, లోపల ఇడ్లీ పిండితో మెత్తగా చాలా బావుంటాయి. ఈ రోజు మెయిన్‌గా చేసుకోవడానికి కారణం ఇంట్లో టమాటా పచ్చడి ఉందని ఈ పునుగులైతే వేసుకున్నాము. ఇవి అత్తయ్య వేశారు. ఎంత బావున్నాయోనండి. మీరు డెఫినెట్‌గా ఈసారి నేను చెప్పిన ఈ గుంటూరు స్టైల్ పునుగులు తినండి. ఫిదా అయిపోతారు. మీకు నచ్చితే డెఫినెట్‌గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి లైక్ చేసేయండి.